సమంత పొలంలో ఉన్నాము. రైతుని అడిగి ఏ రకంగా ఉంది ఎట్లుంది తెలుసుకుందాం. అన్న నమస్కారం అన్న. నమస్తే అన్న. మీ పేరునా? కమాల్ బాషా అన్న. కమాల్ బాషా. ఊరు? ఎంకే కొట్టాలన్న. ఎంకే కొట్టాలగా. మండలం? దేవనకొండ మండలం. దేవనకొండ మండలం. జిల్లా? కర్నూలు జిల్లా అన్న. కర్నూలు జిల్లా. ఏమి విత్తనం వేసినారు మీరు? సమంత అన్న. సమంత 143. ఎక్కడ తెచ్చుకున్నారన్న మీరు? కోసికి అన్న. కోసికి దొర దగ్గర. ఏ రకంగా ఉంది అన్న సీడు మీరు వేసినప్పటి నుండి? బాగుంది అన్న. ఎప్పుడు నాటుకున్నారు? 8 నెల 19వ తేదీ అన్న. 8 నెల 19వ తేదీ. వేసిన రోజు నుండి ఏ రకంగా ఉందన్న మొక్క మీకు? బాగుంది పెరుగుదల అంతా. తెగుళ్ళకి ముడతలకి ఏ రకంగా ఉంది? బాగుంది. ముడత లేదన్న. ముడత లేదా? సైజులు ఎట్లున్నాయన్నా? బాగున్నాయన్న. కాపు అంతా మీ ఊర్లోనా వేరే వెరైటీలు ఇదే వెరైటీలు వేస్తారు కదా, ఏ రకంగా ఉంది బ్యాడిగలు? అంతా కాయ మచ్చ కుళ్ళు అంతా ఎక్కువ ఉన్నది. ఆ ముడతలు వాటికి వీటికి తేడా అంటే? ముడత ఇదే బాగుంది అన్న. ముడత భూమి రాలేదు, అది ముడత ఎక్కువ వచ్చింది. ఇప్పుడు జనవరి అప్పుడు ఇప్పటికి మీ మీ ఊర్లోన ఇదే వెరైటీ ఉంటాయి, వాటికి దీనికి ఏముంటాయి చెప్తారా? ఉన్నాయా పోయినాయా తోటలు? పోయినా అన్ని పోయినాయి. అన్ని పోయినాయి ముడచి. మీ ఊర్లో అడుగుతారా ఏ వెరైటీ వేసినారు ఇంత బాగుంది అని? అడుగుతారన్న. సైజులు ఏ రకంగా ఉందంటారు? బాగుంది. ఇదే సైజు ఉంది అన్న. కలర్ అంతా జంపు. ఇప్పుడు కోత దింపినారన్న? తెంపినా అన్న. ఎన్ని కోతలు దింపినారు? 2 కోతలు. 2 కోతలు. మొదటి కోత ఎంత దిగింది? 5 అన్న. 5 క్వింటాలు దిగింది. రెండో కోత 7 అవుతుంది అన్న. 7 అవుతుంది. ఎంత రేటు? 13,000 అన్న. మీ సరిగ్గా వేరే వాళ్ళు కూడా తింటారు కదా బ్యాడికి, మీ ఊరు వాళ్ళు, అదెంత పోయింది మీది ఎంత పోయింది? మాది 3,000, అది 12,100 పోయింది అన్న. అంటే రేటు మంచి రేట్ అన్న? మంచి రేట్ అన్న. మా ఊర్లోనా ఇప్పుడు ఉండే తక్కువ రేట్లో కూడా మంచి రేటు పోయింది. మంచి రేట్ పోయింది. చూసుకోవచ్చు రైతు మిత్రులారా, ఇప్పుడే రేట్లు చాలా ఘోరమైన రేట్లు ఉన్నాయి. కానీ వాటిని తట్టుకొని మిగతా కంపెనీల రేట్లన్నా కూడా మన కంపెనీ కొంచెం ఎక్కువ పోతుంది. చూస్తున్నారు రైతు మాటల్లోనే. అన్న ఇప్పుడు ఎంతగా వచ్చానా మరి? ఇప్పుడు దానికన్నా ఇంకా ఎక్కువ వాళ్ళనా. అంటే అది 7, ఒక 5, 12 క్వింటాలు. మరి ఇప్పుడు ఎంత దిగచ్చు? ఇంకా 15 వరకు దిగొచ్చునా. ఇంకా 15 దిగవచ్చు. అంటే ఈ వాతావరణ పరిస్థితుల్లో కూడా ఇది మంచి పంట. మంచి పంట చూసుకోవచ్చు రైతు మిత్రులారా. సంతోషం, రైతు వంటలో ఎంత సంతోషం వ్యక్తపరుస్తున్నారు అనేది. నమస్కారం అండి.